హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, 3 నెలలు వచ్చే బిగ్ బాస్ గురించి మనం ఎన్నో రివ్యూస్ మాట్లాడుకున్నాం. మరి సంవత్సరాల తరబడి వచ్చే సీరియల్స్ గురించి మనం మాట్లాడుకోవాలి కదా. అందులో మనకి ఇన్ని సీరియల్స్ లో మనకి చాలా ఇష్టమైన సీరియల్ కార్తీక దీపం. మరి కార్తీక దీపం గురించి కూడా మనం రివ్యూస్ మాట్లాడుకోవాలి కదా. అయితే కార్తీక దీపం గురించి ఒక షాకింగ్ విషయం మనం చెప్పుకుందాం. అది ఏంటంటే, అయితే కార్తీక దీపంలో శ్రీధర్ కల్తీ ఫుడ్ వల్ల జైలుకి వెళ్ళాడు కదండి. అది వెళ్ళింది కాశీ వల్ల లేక జ్యోత్స్న వల్ల కాదండి, స్వప్నం వల్ల జైలుకి వెళ్ళాడు. అదేంటి, కన్న కూతురు వల్ల జైలుకి వెళ్ళడం ఏంటి అనుకుంటున్నారా? అక్కడే ఉందండి ట్విస్ట్. అదేంటి చెప్పనా అండి, ఇప్పుడు ఎంత మంచివాడైనా సరే కొంతవరకు తెలియని కొంచెం ఇగో ఉంటుంది ఎవరికైనా. అలాంటిది ఈ స్వప్న ఎంతసేపు వాళ్ళ అమ్మ నాన్న దగ్గర, నీకన్నా మా నాన్నే గొప్పవాడు, నీకన్నా మా అన్నయ్య గొప్పవాడు, అసలు నీకేం తెలియదు, అసలు నీకే ఉద్యోగం రాదని చీటికి మాటికి అన్నం తింటున్నప్పుడు కానీ కూర్చుంటున్నప్పుడు కానీ ఇంకా కాశీని తెలియకుండానే టార్చర్ చేయడం మొదలుపెట్టింది. అతను మంచివాడే, మనం మొదటి సీరియల్ చూస్తున్నాం, చాలా మంచివాడు, చాలా చదువుకున్నవాడు, మంచి కుటుంబం నుంచి వచ్చినవాడే. ఇప్పుడు బ్యాడ్ టైం అన్నాక ఎవరికైనా వస్తుందండి, కొంత ఓర్పుగా ఉండాలి వైఫ్ అంటే. పాపం అతను మంచి హృదయంతోనే ఇంటర్వ్యూస్కి వెళ్తున్నాడు, సెలెక్ట్ కావట్లేదు, కొంత బ్యాడ్ టైం రన్ అవుతుంది. అయితే దానికి స్వప్న ఏంటంటే ఆలోచన శక్తి నశించిపోయి అమ్మాయికి ఎంతసేపు మొగుడిని కించపరచడంలోనే ఉందన్నమాట. అయితే అమ్మాయి దృష్టిలో ఏంటంటే మొగుడిని కించపరచడం అనుకోవట్లా, ఇలాంటివన్నీ చెప్తే ఇంకా తన మొగుడు డెవలప్ అయిపోతాడేమో, మంచిగా ఉంటాడేమో అనే ఉద్దేశంతో చెప్పింది. కానీ అక్కడ కాశీకి ఎలా అర్థమైందంటే, చిచి నన్ను అందరి ముందు ఇన్సల్ట్ చేస్తుంది కట్టుకున్న వైఫే, చిచి అనే చాలా అంటే ఇంక చెప్పలేని బాధకి, తర్వాత యుగోకి, అవమానానికి గురయ్యాడండి. ఫ్రెండ్స్, మరి మీరు కూడా ఏకీభవిస్తారా? ఆ శ్రీధర్ జైలుకి వెళ్ళడానికి కారణం స్వప్నే అని నేను అంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? అసలు పాత ఎపిసోడ్ చూడండి ఫ్రెండ్స్. అసలు కాశీ ఎంత మంచివాడండి. ఫ్రెండ్స్ ఎదుగుండా కానీ, తల్లిదండ్రుల దగ్గర కానీ, అత్తమామ దగ్గర కానీ, ఎవరి దగ్గర సరే తనకి స్వప్నకి ఒక భార్యకి ఇవ్వాల్సిన విలువ కన్నా ఎక్కువ ఇచ్చాడనమాట. ఎప్పుడు అతను ఆమెను అసలు ఇన్సల్ట్ చేయలేదు. కానీ స్వప్న మాత్రం ఒక్క సంవత్సరం ఉద్యోగం లేకపోతే పోనీ ఖాళీగా కూర్చోవట్లే, అతను బయటికి వెళ్తున్నాడు, ప్రయత్నం చేసుకుంటున్నాడు, వస్తున్నాడు. ఏ మొగాడికైనా కొంచెం ఈగో ఉంటుందండి. అత్తమామ దగ్గర ఉంటున్నాడు టైం బాగాలేక. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎవరికైనా ఆత్మాభిమానం అనేది ఉంటుంది. ఎంత భార్య, ఇప్పుడు భార్య అంటే గదిలో ఎన్ని మాట్లాడినా తప్పు లేదండి, మన అధికారం ఉంది అనుకుందాం కాసేపు. కానీ ఎవరి దగ్గరన్నా అలా ఇన్సల్ట్ చేస్తే అది తట్టుకోలేరండి. అంతెందుకంటే ఇప్పుడు పాపం అతను ఏంటంటే అత్తమామ దగ్గర ఆధారపడి ఫుడ్ తింటున్నాడు. తనకు తెలియని ఒక గిల్టీనెస్ ఉంది. అంటే అయ్యో నేను ఇలా భారం అయిపోయాను వీళ్ళకి, నేను తొందరగా ఉద్యోగం సంపాదించుకోవాలని తప్ప పడుతున్నాడు. కానీ పాపం ఎవరికైనా కొన్ని టైంలో వాళ్ళకి కలిసి రాదు. అలాంటప్పుడు మనం బ్యాడ్గా అంచనా వేయకూడదు ఆ మనిషి గురించి. స్వప్న ఏంటంటే ఎంతసేపు మా అన్నయ్య గొప్పవాడు, మా నాన్న గొప్ప, బయట వాళ్ళందరూ గొప్ప, నువ్వే అసలు సరిపడవు అని అంటుంటే వినగా 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 తన మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయి తెలియకుండానే అసలు జ్యోత్స్న అండి తన సంగతి మనకు మొదనే తెలుసు. తన విలనే, తను ఏంటంటే అవసరవాది, అవసరానికి వాడుకొని ఆ మనిషిని వదిలేస్తుంది. దానికి కరెక్ట్ గా దొరికాడండి కాశీ ఆ టైంలో. ఇంకా కాశీ మనసు అసలే డిస్టర్బ్ గా ఉంది, చిరాగ్గా ఉంది. అయ్యో నేను ఏ ఉద్యోగం సంపాదించుకోలేకపోతున్నాను, నాకు కట్టుకున్న భార్య నన్ను అర్థం చేసుకోవట్లేదు అని ఫీల్ అయ్యి జ్యోత్స్న చెప్పిన మాటలు విని ఫస్ట్ పాపం ఇష్టపడ్డు. కానీ పరిస్థితుల వల్ల అంటే రీక్యాప్ చేసుకుంటాడు, మావగారు నీకేం పని రాదా అని అనడం. ఇవన్నీ కూడా ఆయన మంచిగా అన్నప్పటికీ టైం బారినప్పుడు అతనికి ప్రతిదీ కొంచెం చిరాగ్గానే అవమానంగానే అనిపిస్తుంది అన్నమాట. అయితే వెంటనే జ్యోత్స్నతో చేతులు కలిపి అతన్ని జైలుకు పంపించడానికి కూడా ఒక కారణం అయ్యాడు. ఎవరు? కాశీ. ఇప్పుడు నేను చెప్పిందంతా మీరు విన్నారు కదండి. మరి మీరేమనుకుంటున్నారు? నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మీకు ఎన్ని సీరియల్స్ చూస్తున్నారు కదా, మీకు ఏ సీరియల్ బాగా నచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్ లో పెట్టండి.